నమస్తే అండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ చాలా మటుకు చెప్పమన్నారు కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ చెప్పుకుందాం. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అండి. అయితే ఈ టాపిక్ ఎలక్ట్రోస్టాటిక్స్లో గాస్ లా నుంచి స్టార్ట్ అయింది మనకి జేఎల్కి. కాకపోతే మనం కూలూమ్స్ లా నుంచి స్టార్ట్ చేద్దామండి, కొంచెం బేసిక్స్ వస్తాయి కాబట్టి. సో ఇందులో అంతా అసలు హౌ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ వెన్ ఇట్ కమ్స్ విత్ కూలూమ్స్ లా అనేది ఉంటుంది. సో అన్ని బేసిక్సే ఉంటాయి కాబట్టి, బేసిక్స్ కాదు మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అంటారు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చెప్పుకుందామండి. 1-2 క్లాసెస్ వరకు పడుతుంది. సో మీకు అవసరమైతే చూడండి, లేదంటే గాస్లా నుంచి క్లాసెస్ ఫాలో అవ్వండి. అర్థమైందా? సో కానీ ఫండమెంటల్ కాబట్టి ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోస్టాటిక్స్ అండి. స్టాటిక్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ద చార్జ్ డస్ నాట్ మూవింగ్. సో ఎలక్ట్రోస్టాటిక్స్. సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 టైప్స్ ఉంటుందండి ఛార్జ్ ఫీల్డ్స్ అనేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ ఛార్జ్ తీసుకున్నాం అంటే క్యూ ఈజ్ ఏ పాయింట్ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి. సో V ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అంటే ఇట్ డస్ నాట్ మూవింగ్. దెన్ మనకి ఏ ఫీల్డ్ ఏమవుతుందండి, ఫీల్డ్ మనకి ఫామ్ అవుతుందంటే స్టాటిక్ ఫీల్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అంటే V is equal to 0. So the charge is not moving, then the field is called electrostatic. Second one is charge is moving but V not equal to 0. అంటే V not equal to 0 అంటే ఏంటండి, V అనేది not equal to 0. ఓకే, బట్ A is equal to 0, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంటాయి. అంటే ఒక చార్జ్డ్ పార్టికల్ అనేది V నాట్ ఈక్వల్ టు 0 అండ్ A ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, విత్ రెస్పెక్ట్ టు టైం. దెన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ థర్డ్ వన్ ఇఫ్ Q ఈజ్ ఎ పాయింట్ చార్జ్ యాక్సలరేటింగ్ అంటే dV/dt సమ్ నాట్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ A నాట్ ఈక్వల్ టు 0 అవుతుంటే దెన్ వీ గెట్ ది EM రేడియేషన్ ఈజ్ ప్రొడ్యూస్. EM రేడియేషన్, దట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. Okay, so whenever a point charge V not equal to 0 does not moving that point charge, then we get the static fields, that is electrostatic fields produce అవుతాయి. V not equal to 0 but A is equal to 0 అంటే rate of change of velocity is equal to 0 and V not equal to 0 అంటే it is moving but the rate of change మాత్రం is equal to 0 అవుతుంది. then we get electric and magnetic fields. if A not equal to 0, that is accelerated not equal to 0, then we get electromagnetic radiation. So fundamental laws and Coulomb's law and also Gauss law. So Coulomb's law మనం ఎక్కడ అప్లై చేయాలండి, అప్లై to any kind of charge distribution. To any kind of charge distribution కూలుమ్స్ లాని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు మనం. బట్ గాస్ లా ఎలా ఎప్పుడు యూజ్ చేస్తామండి, ఓన్లీ సిమెట్రిక్ చార్జెస్ అయితేనే మనం గాస్ లాని యూజ్ చేస్తాం. ఓకే, సో అండ్ ఆల్సో ఇక్కడ పాయింట్ ఛార్జ్కి యూజ్ చేస్తామండి. బట్ ఇక్కడ ఎలా ఉండాలండి, మనకి సిమెట్రిక్ చార్జెస్ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ అప్లై గాస్ లా. కూలుమ్స్ లా అలా కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్కి అప్లై చేస్తాం. ఇది ఈజీ టు సాల్వ్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఛార్జ్, సర్ఫేస్ ఛార్జ్, వాల్యూమ్ ఛార్జ్ మనకి ఇక్కడ అప్లై అవుతాయి. ఓకేనా? సో డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ ఉండాలి మనకి. పాయింట్ ఛార్జ్ని మనం కన్సిడర్ చేస్తాం. ఎప్పుడు కూలుమ్స్ లా అప్లై చేసినప్పుడు మనం ఒక పాయింట్ ఛార్జ్ తీసుకుని దాని విత్ రెస్పెక్ట్ టు దట్ ఓన్లీ మనం కూలుమ్స్ లానే అప్లై చేస్తాం. గాస్ లా మాత్రం ఎప్పుడో అప్లికబుల్ అవుతుందండి, ఓన్లీ సిమెట్రిక్ ఛార్జ్ 2.2 చార్జెస్ ఉండాలి మినిమం. సో దెన్ ఓన్లీ వీ గెట్ ది సిమెట్రీ ఆఫ్ చార్జెస్. ఓకే, సో దట్ ఈస్ ద గాస్ లా ఎలా ఎప్పుడు అప్లై చేస్తాం అనేది, కూలుమ్స్ లా ఎప్పుడు అప్లై చేస్తాం అనేది. ఓకేనా? నెక్స్ట్ కూలుమ్స్ లాలో డిఫరెంట్ టైప్స్ చూద్దామండి. సో కూలుమ్స్ లా అండి, డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్
డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ 2 పాయింట్ చార్జెస్ Q1 and Q2 are the 2 point charges and the distance between them is r. దెన్ ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, కూలమ్స్ లాగా ఫస్ట్ మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం, డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ డ్యూ టు 1 from 2 దట్ ఈస్ r12 బార్. అట్లానే డిస్టెన్స్ ఫ్రమ్ 2 to 1 ఎంత అవుతుందండి, r2221 బార్. ఓకే, ఇక్కడ ఫోర్స్ చూద్దాం. ఫోర్స్ ఆన్ 2 due to 1. These two are ఏంటండి, these two are 2 point charges having charge Q1 and Q2. This is Q2. The distance between the two charges is r అయితే దెన్ ద డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి డిస్టెన్స్ అనేది ఇక్కడ ఏంటండి, ఇట్ ఈస్ ఎ వెక్టార్ కాబట్టి ఏ డైరెక్షన్లో ఉంటుంది, r from 1 to 2, 1 to 2, 1 నుంచి కదా ఫైండ్ అవుట్ చేస్తాం, r1 to 2. అలాగే r అనేది డిస్టెన్స్ ఫ్రమ్ 2 to 1 ఎంతండి, r21 బార్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుందో చూద్దాం. ఫోర్స్ ఆన్ టు డ్యూ టు 1. సో ఫోర్స్ ఆన్ టు డ్యూ టు 1 ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. అలాగే ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2, దట్ ఈస్ ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2. ఓకే, సో ఏ డైరెక్షన్లో ఉంటుందండి, ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఏ డైరెక్షన్లో ఉంటుందండి, ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఇది ఈ డైరెక్షన్. సో ఇప్పుడు ఏంటంటే అవి 2 లైక్ చార్జెస్ కాబట్టి, లైక్ చార్జెస్ అంటే పాజిటివ్ అయితే ఆర్ నెగిటివ్, పాజిటివ్ అన్న అవ్వచ్చు, నెగిటివ్, 2 లైక్ చార్జెస్. ఓకే, ఇవి రాయలేదా, సో లైక్ చార్జెస్ అండి ఇవి రెండు, లైక్ చార్జెస్ అయితే. ఓకే, సో లైక్ చార్జెస్ అయితే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫోర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2, ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2, k ఇంటూ Q1 Q2 బై r స్క్వేర్. అంతే కదా, డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 ఇంటూ r క్యాప్ ఎంత అయ్యారండి, r21 క్యాప్. దట్ ఈస్ ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2 ఈజ్ k Q1 Q2 బై r స్క్వేర్ ఇంటూ ఏ డైరెక్షను, 21 డైరెక్షన్లో, r21 డైరెక్షన్లో r క్యాప్. అలాగే ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1 ఎంత అవుతుందండి, k Q1 Q2 బై r స్క్వేర్ ఇంటూ r12 క్యాప్. ఏ డైరెక్షను, r12 క్యాప్ డైరెక్షన్లో. సో ఇక్కడ ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఫోర్సెస్ అనుకుంటున్నాం. వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ దీస్ టూ ఆర్ ఈక్వల్ అండ్ లైక్ చార్జెస్ తీసుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుందండి, F12 ఈజ్ ఈక్వల్ టు F12 బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ F21 బార్. సో అంటే F12 ఈజ్ ఈక్వల్ టు F21 అంటే ఏంటండి, ఏం ఒబే చేస్తుందండి, న్యూటన్స్ థర్డ్ లా, ఒబేస్ న్యూటన్స్ థర్డ్ లా. ఓకే, ఒబేస్ న్యూటన్స్ థర్డ్ లా అండి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జ్ అనమాట, థర్డ్ లా. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఏ లా ఒబే చేసింది, న్యూటన్స్ థర్డ్ లా ఒబే చేసిందండి. బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి డస్ నాట్ ఒబేస్ ది న్యూటన్స్ థర్డ్ లా. ఓకే, క్లియర్ అండి. 2 పాయింట్ చార్జెస్, 2 ఈక్వల్ అండ్ లైక్ చార్జెస్ తీసుకున్నాం, డిస్టెన్స్ r అనుకున్నాం. దెన్ దిస్ ఈస్ ద డైరెక్షన్ r బార్కి డైరెక్షన్స్ అండ్ ఫోర్స్కి ఫార్ములా. సో F12 ఈజ్ ఈక్వల్ టు F21 బార్. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ అన్లైక్ చార్జెస్ అవుతుంటే అంటే Q1 అండ్ Q2 ఆర్ అన్లైక్ చార్జెస్ అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అవుతుంటే అప్పుడు చూద్దాం. సో ఇప్పుడు అన్లైక్ చార్జెస్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అవుతుంటే ఎప్పుడు ఏమవుతుందండి, సో డైరెక్షన్ ఎట్లా ఉంటుందండి, మ్యూచువల్ డైరెక్షన్లో ఉంటాయి, అంటే టువర్డ్స్ ద సెకండ్ ఛార్జ్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందండి, F12 ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2 ఎంత అవుతుందండి, k Q1 Q2 బై r స్క్వేర్ ఇంటూ r12 క్యాప్. r12 క్యాప్ని ఎలా రాసుకోవచ్చు మనం, r1 బై r12 బై r కింద రాసుకోవచ్చు కాబట్టి సో మనకి ఏమవుతుందండి, k Q1 Q2 బై r క్యూబ్
R12 బార్ అవుతుంది. అలాగే F21 ఏమవుతుందండి, KQ1 Q2 బై R స్క్వేర్ R21 క్యాప్, దట్ ఈస్ KQ1 Q2 బై R క్యూబ్ R21 క్యాప్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, టువర్డ్స్ ది ఈచ్ అదర్. సో F12 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, F12 ఈజ్ ఈక్వల్ టు F21 అవుతుంది, F21 బార్ అవుతుంది. సో లైక్ చార్జెస్ డైరెక్షన్ ఎలా ఉంటుందండి, అవే ఫ్రమ్ ది చార్జ్, అవే అంటే అటు ఇటు వెళ్ళిపోయినాయి కదా, అవే ఫ్రమ్ ది చార్జ్. అన్లైక్ చార్జెస్ అవుతుంటే టువర్డ్స్ ది చార్జెస్. ఓకే, సో కూలుంబ్స్ లాగా వెక్టార్ ఫామ్ అండి. సో దిస్ ఈజ్ x, y. సో 2 పాయింట్ చార్జెస్ తీసుకున్నామండి, Q1 and Q2 ఆర్ ది 2 పాయింట్ చార్జెస్. ఓకే, సో డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 చార్జెస్ ఈజ్ r bar, and this distance from Q1 is r1 bar, and the distance from O to origin to Q2 is r2 bar అవుతుంటే, నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, వీ హ్యావ్ టు ఫైండ్ F21 we have to find. So R1 is equal to, from this triangle R1 plus R is equal to R2 bar అవుతుందండి according to triangle లా. సో R1 bar plus R bar is equal to R2 bar. సో మనకి R bar is equal to ఏమవుతుందండి, అప్పుడు R2 bar minus R1 bar అవుతుందండి. ఓకే, సో then that implies F21 bar is equal to K Q1 Q2 by R square R cap అండి. సో దాన్ని ఎలా రాయొచ్చు, K Q1 Q2 by mod R cube. దీన్ని ఎలా రాయొచ్చు, R bar కింద రాయొచ్చు కదండి. సో దాన్ని ఎలా రాయొచ్చు అండి, K Q1 Q2 by, సో ఇదేంటండి R bar కాబట్టి ఏంటండి, R bar అంటే R2 minus R1 by whole cube కాబట్టి R2 minus R1 whole cube. Okay, this is the vector form and the 2 point charges are given. Okay na. So KQ1 Q2 by R2 minus R1 whole cube into R2 bar minus R1 bar. Okay, so superposition principle అండి. ఇందాక నుంచి మనం 2 చార్జెస్ గురించే మాట్లాడుకుంటాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ చార్జెస్. అండ్ సో సూపర్పొజిషన్ ప్రిన్సిపల్ ప్రకారం ద ఫోర్స్ ఎలా ఉంటుందండి, సో దిస్ ఈజ్ ద పాయింట్ చార్జ్ అండ్ దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్జెస్. సో టోటల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, KQ ఫస్ట్ దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటే, సో అది ఎంత అవుతుందండి, K ఇంటూ QQ1 బై R మైనస్ R1 క్యూబ్ R మైనస్ R1 అవుతుంది. అలాగే సెకండ్ ఛార్జ్, థర్డ్ ఛార్జ్, అలాగే nth ఛార్జ్. దీన్ని మనం ఎలా రాయొచ్చండి, F ఈజ్ ఈక్వల్ టు KQ సిగ్మా QI, సిగ్మా I దాకా. సో అన్ని ప్లస్ కదండి, సో సిగ్మా రాసుకుందాం. R మైనస్ RI హోల్ క్యూబ్ R మైనస్ RI. ఓకే, సో దిస్ ఈజ్ ద సూపర్పోజిషన్ ప్రిన్సిపల్. అంటే ఒక ఛార్జ్ మనం ఎన్ని ఛార్జెస్ తీసుకున్న దాకా 2 చార్జెస్ మాత్రమే కన్సిడర్ చేసుకుని మనం ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ ఎన్ని చార్జెస్ని తీసుకున్నామండి, సో n చార్జెస్ని తీసుకున్నాం. సో టోటల్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే, అకార్డింగ్ టు సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ అన్ని ప్లస్ చేసుకుంటూ రావాలి, అంతే కదండి. సో F ఈజ్ ఈక్వల్ టు KQ ఇంటూ సిగ్మా I QI R మైనస్ RI హోల్ క్యూబ్ R మైనస్ RI. ఓకే, సో నెక్స్ట్, సో రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అండి. ఇవి మనకు ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుందండి. సో ఇలా రాసుకోండి, ఒక డయాగ్రాము వేసుకుని ఇక్కడ తీటా అనుకుంటున్నానండి, తీటా. సో చూడండి, సో ఇలా వేసుకుని ఒక డయాగ్రాము, సో ప్లస్ గుర్తు వేసుకుని రైట్ లెఫ్ట్ అప్ డౌన్. ఓకే, సో ఇది ఒక ఏ బార్ అనే వెక్టర్ అని తీసుకున్నాం. సో ఏ బార్ తీటా అనే యాంగిల్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు దిస్ యాక్సిస్, దట్ ఈస్ ఎక్స్ అనుకోవచ్చు లేదా రైట్ యాక్సిస్ అనుకోవచ్చు. ఓకే, సో తీటా అంటే ఇది ఏమవుతుందండి, ఈ కాంపొనెంట్ అవుతుంది ఏ కాస్ తీటా, సో ఈ కాంపొనెంట్ అవుతుంది ఏ సైన్ తీటా. నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే,
ఏ యాక్సిస్కి అయితే టచ్ అవుతుందో అది ఏ కాస్ థీటా అవుతుంది, కాస్ థీటా వస్తుంది. ఏదైతే టచ్ అవుతుందో కాస్ సి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది బీ బార్ వెక్టార్. సో ఇది ఏమవుతుందండి, ఏ బీ కాస్ థీటా అవుతుంది. దిస్ ఈజ్ బీ కాస్ థీటా. ఓకే, ఇది టచ్ అవుతుంది కూడా బీ కాస్ థీటా. దీనికి ఆపోజిట్ బి, ఇది ఏమవుతుందండి బి సైన్ థీటా. అలాగే ఇటువైపు సో ఇది సి బార్ అనే వెక్టార్, దట్ ఈస్ సి కాస్ థీటా. దిస్ ఈజ్ సి కాస్ థీటా, ఇది టచ్ అవుతుంది కాబట్టి. సో ఇది ఏమవుతుందండి అప్పుడు సి సైన్ థీటా. ఓకే, సో ఇది డి కాస్ థీటా. దిస్ ఈజ్ ద డి వెక్టర్, దిస్ ఈజ్ డి సైన్ థీటా. సో ఇవన్నీ ఎందుకు అంటారా, ప్రాబ్లమ్ సొల్యూషన్ అప్పుడు అది ఏ కాస్ థీటా ఉన్నో మనకు అర్థం అవ్వదు. సో ఇది ఒక డయాగ్రామ్ గుర్తుంది అనుకోండి, అప్పుడు ఈ వెక్టార్ ఎలా రిజాల్వ్ అవుతుంది అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి మంచిగా, పేజ్ అంతా వేసుకుంటే మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకే, సో ఎలా వేసినా అర్థమైంది కదండి, కాస్ థీటా సైన్ థీటా, ఇది సి కాస్ థీటా. ఓకే, సో కూలమ్స్ లా అండి, ఎయిర్ ఆర్ ఫ్రీ స్పేస్ అండ్ మీడియం. సో వీ నో దట్ permittivity ER is equal to 1 air or free space లో. సో దెన్ F is equal to 1/4 pi epsilon naught QQ1 by R square అవుతుంది. సో అలా కాక మీడియం అయితే సమ్ ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఎగ్జిస్ట్. సో F is equal to QF 1/4 pi epsilon R to QQ1 by R square. సో దట్ ఈజ్ ఈక్వల్ టు F డాష్ ఏమవుతుందండి F by ఎప్సిలాన్ ఆర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ కూలమ్స్ లా. సో అప్లికేషన్స్ ఆఫ్ కూలమ్స్ లా అండి, సో ఫస్ట్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఫైండ్ ద నెట్ ఛార్జ్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ది చార్జెస్. సో ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకున్నామండి. సో 3 చార్జెస్ అట్ ది వెర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. దెన్ నెట్ ఛార్జ్ ఆన్ Q3. దీని దగ్గర మనం నెట్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఏంటండి, ఇది దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ ద మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఛార్జ్. దెన్ ది ఫోర్స్ ఏమవుతుందండి F1 బార్ అవుతుంది. అలాగే ఎటువైపు ఉంటుంది, అవే ఫ్రమ్ దట్ 2 చార్జెస్. సో నెక్స్ట్ 2 అయితే F2 బార్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటి యొక్క రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ Q చార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2 F1 బార్ F2 బార్ కాస్ థీటా అవుతుంది. ఓకే, సో కాస్ థీటా ఎంత అండి, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కాబట్టి థీటా ఇస్ 60 కాబట్టి. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుందండి మనకి, సో ఎఫ్ అన్నీ కూడా ఈక్వల్ ఛార్జెస్ కాబట్టి దీన్ని మొత్తం మనం ఎఫ్ అనుకుంటున్నాం. F1 ఈజ్ ఈక్వల్ టు F2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనుకుంటే దెన్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ 2F స్క్వేర్ కాస్ 60 అవుతుంది. ఓకే, సో దట్ ఇంప్లైస్ ఏమవుతుందండి ఇప్పుడు, సో కాస్ 60 ఎంత 1/2. సో 1/2 కాబట్టి ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత బయటకు వస్తుందండి అప్పుడు √3F మాత్రం బయటకు వస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ FR ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ ఏమవుతుందండి √3 ఇంటూ KQ² బై A స్క్వేర్. A ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ది సైడ్. ఓకే, దిస్ ఈజ్ ద net charge, net force on the one of the charge due to the 2 other charges of equilateral triangle. Okay, so next time, so applications lo next application square తీసుకున్నాం. find the net force from any one of the charge. సో నెట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అండి స్క్వేర్లో. ఇందాక మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం స్క్వేర్. సో అన్ని సైడ్స్ కూడా ఏ అనుకున్నాం. మన డయాగ్నల్ ఏమవుతుందండి √2A అవుతుంది. సో ఫోర్స్ ఆన్ Q డ్యూ టు ఫస్ట్ వన్ ఏమవుతుందండి F1 బార్ ఈజ్ ఈక్వల్ టు K ఈక్వల్ కాబట్టి KQ² బై A స్క్వేర్ అవుతుంది. KQ² బై A స్క్వేర్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. అలాగే 3 ఎంత అవుతుందండి, F3 బార్ ఎంత అవుతుంది, F3 బార్ ఈజ్ ఈక్వల్ టు KQ² బై A స్క్వేర్ అవుతుంది. ఓకే, సో F2 ఎంత అవుతుందండి, ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. దట్ ఈస్ F2 బార్ ఈజ్ ఈక్వల్ టు KQ² బై √2A హోల్ స్క్వేర్ అంటే 2A స్క్వేర్ అవుతుంది.
ఓకే, ఫస్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆ రిజల్టెంట్ కూడా ఏ డైరెక్షన్లో ఉంటుంది, F2 డైరెక్షన్లో ఉంటుంది. సో ఎఫ్ఆర్ అంటే 1,3 యొక్క రిజల్టెంట్ అండ్ F2కి ఈక్వల్ చేసుకుంటే మనకి రిక్వైర్డ్ ఫోర్స్ వస్తుంది అనమాట. సో F13, సో రిజల్టెంట్ ఆఫ్ F13 బార్ ఎంత అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F3 స్క్వేర్ ప్లస్ 2F1 F3 cos theta. సో cos 90 0 కాబట్టి ఎంత అవుతుందండి, స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F3 స్క్వేర్ మాత్రం మిగులుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, రూట్ టూ ఇంటూ KQ స్క్వేర్ బై A స్క్వేర్. సో F13 అని ఎంత వచ్చిందండి, రూట్ 2 KQ స్క్వేర్ బై A స్క్వేర్ వచ్చింది. సో F13 రిజల్టెంట్ వచ్చింది. సో దీనికి యాడ్ చేస్తాం. సో ద రిజల్టెంట్ ఈస్ F13 ప్లస్ F2 బార్. సో ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి, KQ స్క్వేర్ బై A స్క్వేర్ ఇంటూ రూట్ 2 ప్లస్ 1/2. సో దట్ ఈస్ ద రిజల్టెంట్. ఓకే, సో ఫైండ్ అవుట్ చేయడం వచ్చింది కదండి. దట్స్ ఇట్. సో ఎలక్ట్రోస్టాటిక్ అండ్ gravitational force, this is also an application of Coulomb's law. Consider two small charged and identical masses of charge Q hanged on a non-conducting thread of length L. ఇది నేను లెంగ్త్ ఎంత అంటే L అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ వెన్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అంటే ఏంటండి, సిగ్మా F ఈజ్ ఈక్వల్ టు టోటల్ F ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దట్ ఈజ్ అలాంగ్ x యాక్సిస్ అండ్ అలాంగ్ y యాక్సిస్. ఫోర్స్ అనేది అలాంగ్ x యాక్సిస్ ఉంది, అలాగే అలాంగ్ y యాక్సిస్ ఉంది, చూసారా. సో ఈ టూ చార్జెస్, ఈ రెండు చార్జెస్ని కన్సిడర్ చేసినప్పుడు ఫోర్స్ ఆన్ Q డ్యూ టు దిస్ చార్జ్ ఏమవుతుందండి, 2 అనుకుందాం, ఇది 1 చార్జ్, ఫస్ట్ చార్జ్ అనుకుందాం, ఎంత అవుతుందండి, KQ బై D స్క్వేర్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో మనకి ఇది ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుందండి, L అని థ్రెడ్ కాబట్టి ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది, టెన్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ టెన్షన్ అనేది ఎలాంగ్ ది ఆరిజిన్ ఉంటుంది, ఎలాంగ్ దిస్ ఉంటుంది. సో దీన్ని ఎలా మనం రిజాల్వ్ చేయాలండి, T cos theta అండ్ T sin theta కింద రిజాల్వ్ చేయాలి. సో T cos theta ఇస్ దిస్ వన్ అండ్ దిస్ ఇస్ T sin theta. అండ్ ఆల్సో మాస్ ఉంది కాబట్టి దీనికి ఏముంటుందండి, ఒక ఫోర్స్ ఉంటుంది, ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, పుల్ కిందకి డౌన్వర్డ్. సో F ఈజ్ ఈక్వల్ టు mg. సో అంటే అలాంగ్ y యాక్సిస్ మనకి ఏ ఫోర్స్లు అప్లై అవుతున్నాయండి, T cos theta అండ్ F ఈజ్ ఈక్వల్ టు mg అలాంగ్ y యాక్సిస్. అలాగే అలాంగ్ x యాక్సిస్ ఏ ఫోర్సెస్ కన్సిడర్ అవుతున్నాయి, F ఈజ్ ఈక్వల్ టు KQ స్క్వేర్ బై D స్క్వేర్ అండ్ ఆల్సో T sin theta మనకి యాక్ట్ చేస్తుంది. అంటే అలాంగ్ x యాక్సిస్ అలాగే అలాంగ్ y యాక్సిస్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ చార్జ్డ్ పార్టికల్స్ when the force sigma F is equal to 0. అంటే ఇది ఎలా ఉందండి, అలాంగ్ x యాక్సిస్ ఉంది, అలాంగ్ y యాక్సిస్ కూడా ఉంది. సో మనం అలాంగ్ y యాక్సిస్, సో మనం ఇప్పుడు ఆ రెండింటిని కూడా ఈక్వల్ చేసుకుంటే, సో T sin theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, T sin theta ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందండి, KQ స్క్వేర్ బై D స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో KQ స్క్వేర్ బై D స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. అలాగే T cos theta దేనికి ఈక్వల్ అవుతుందండి, T ఈజ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. సో T sin theta, T cos theta ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందండి, F ఈజ్ ఈక్వల్ టు mgకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఈ రెండింటిని కూడా మనం డివైడ్ చేసుకుంటే దాంతో ఒకటి T sin theta ఫ్రమ్ దిస్ T sin theta బై T cos theta చేసుకున్నాం అనుకోండి, T cos theta చేసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు KQ స్క్వేర్ బై D స్క్వేర్ బై mg. సో T క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు tan theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, tan theta ఈజ్ ఈక్వల్ టు KQ స్క్వేర్ బై D స్క్వేర్ mg అవుతుంది, అంతేనా. సో KQ స్క్వేర్ D స్క్వేర్ mg అవుతుంది. సో ఫ్రమ్ దిస్, సో ఈ ట్రయాంగిల్ చూడండి. సో ట్రయాంగిల్ నుంచి ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటే దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ కన్సిడర్, ఇది ఇక్కడ వేసుకోవాలి, యాక్చువల్గా నేను ఇక్కడ వేసుకున్నాను కివర్కి.
సో ఇది ఎంత అవుతుందండి, ఇది d అనుకున్నాం కాబట్టి ఇది d/2 అవుతుంది కాబట్టి సో మనకి sin θ ఎంత అవుతుందండి, ఈ ట్రయాంగిల్ నుంచి sin θ ఈజ్ ఈక్వల్ టు సో sin θ ఈజ్ ఈక్వల్ టు d/2/L. సో d/2/L. సో ఇక్కడ సో tan θ స్మాల్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, sin θ ఈజ్ ఈక్వల్ టు kq²/d²mg కింద రాసుకోవచ్చు కదా. సో θ స్మాల్ కాబట్టి sin θనే కన్సిడర్ చేసుకుంటున్నాం. సో దీని నుంచి మనకు sin θ ఇది ఒకటి వచ్చింది, ఇది ఒకటి వచ్చింది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే d/2L ఈజ్ ఈక్వల్ టు kq²/d²mg. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. సో డిస్టెన్స్ గురించి డిస్టెన్స్ వైపు తీసుకొచ్చి మిగిలిన వైపు తీసుకెళ్ళిపోతే d³ ఈజ్ ఈక్వల్ టు సో kq²2L/mg. ఓకే, kq²2L అండి. సో 2L కదా, ఇది 2L/mg. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, d కాబట్టి. సో దాన్ని ఎంత అవుతుందండి, క్యూబ్ రూట్ ఆఫ్ 2kq²L/mg. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసామండి, టూ ఫోర్సెస్ అంటే ఈ టూ ఫోర్సెస్ని మనం రిజాల్వ్ చేసి టీని రిజాల్వ్ చేసి ఈక్వేట్ చేసాం. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏ చార్జెస్ యాక్ట్ చేస్తున్నాయి, అలాంగ్ వై యాక్సిస్ ఏ చార్జెస్ యాక్ట్ చేస్తున్నాయి, రెండింటిని కూడా ఈక్వల్ చేసుకుని దాని నుంచి మనం sin θ ఫైండ్ అవుట్ చేసి, సో ట్రయాంగిల్ నుంచి ఏమో ఒక sin θ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే మనకి రిక్వైర్డ్ d, దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జెస్ వెన్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఓకే, సో నెక్స్ట్ బయాన్స్, గ్రావిటీ అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అండి. బయాన్స్ ఫోర్స్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ ద అపరెంట్ వెయిట్ వెన్ ఎనీ బాడీ డ్రాప్డ్ ఇన్ ఏ లిక్విడ్ హ్యావింగ్ fluid density sigma and mass, then we have a force, that is a buoyance force. It is the apparent weight or upward thrust. This is nothing but upward thrust. సో మనకి అకార్డింగ్ టు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ W dash ఏమవుతుందండి, ఇఫ్ ఎనీ బాడీ హ్యావింగ్ ఎ వెయిట్ ఈజ్ డ్రాప్డ్ ఆన్ ఏ లిక్విడ్ హ్యావింగ్ ఎ డెన్సిటీ, దెన్ W dash ఈజ్ ఏమవుతుందండి, W మైనస్ రో G V, rho into G into V. ఓకే, ఇన్ గ్రావిటేషనల్ ఫీల్డ్. ఓకే, సో W dash ఈజ్ ఈక్వల్ టు W మైనస్ రో GV అవుతుంది. దిస్ ఈస్ ద అప్వర్డ్ థ్రస్ట్ అకార్డింగ్ టు ఆర్కిమిడియన్ ప్రిన్సిపల్. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం అండి, 2 పాయింట్ చార్జెస్ తీసుకున్నాం, Q1 అండ్ Q2 తీసుకున్నాం, దాన్ని ఒక లిక్విడ్లో డ్రాప్ చేసాం అనమాట, Q1 అండ్ Q2. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, టోటల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి వెన్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఇందాకలాగే సేమ్ సో ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఆల్సో ఎలాంగ్ వై యాక్సిస్. ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏ డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేస్తున్నామండి, సో దిస్ ఈజ్ ద సో వెన్ ఏ 2 పాయింట్ చార్జెస్ ఈజ్ subtended with a thread having length L అనే థ్రెడ్తో మనం ఆ రెండింటిని ఏం చేసాం, ఇలా పెట్టాము. అప్పుడు ఏమవుతుందండి, అప్వర్డ్ థ్రస్ట్ ఏమవుతుందండి, FB ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ GV అవుతుంది. ఒకటి అప్వర్డ్ థ్రస్ట్ ఒకటి ఉంటుంది, అలాగే డౌన్వర్డ్ ఏముంటుంది, F1 ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ G. అలాగే దిస్ ఈజ్ ద పాయింట్ చార్జ్ కాబట్టి FE ఈజ్ ఈక్వల్ టు 1/4πε Q² ఎప్సిలాన్ r అండి, ఎప్సిలాన్ r d² ఉంటుంది. సో అలాగే మనకి T అనేది ఎన్ని కింద రిజాల్వ్ అవుతుంది, T cos θ అండ్ T sin θ. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి, ఎలాంగ్ వై యాక్సిస్ ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి చూసి, సో టోటల్ D అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి వెన్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, దట్ ఈస్ సిగ్మా F ఈజ్ ఈక్వల్ టు 0. సో అట్ ఈక్విలిబ్రియం సో ఇందాకలాగే సేమ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ థీటా కాస్ థీటా sin θ ఫైండ్ అవుట్ చేసి tan θ ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి, ఎక్స్ యాక్సిస్. ఓకే, సో ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ మనకి ఎంత అవుతుందండి, సో FEని ఎలా రాసుకోవచ్చు, F/L
ఎఫ్ఈని ఎఫ్ బై ఎప్సిలాన్ ఆర్ కింద రాసుకోవచ్చు కదా. సో బికాజ్ దిస్ ఈజ్ ఫ్లూయిడ్ కాబట్టి సో దాని యొక్క పెర్మిటివిటీ వేరే ఉంటుంది కాబట్టి ఎప్సిలాన్ ఆర్ ఇంటూ ఎప్సిలాన్ కాబట్టి సో ఎఫ్ బై ఎప్సిలాన్ కింద రాసుకోవచ్చు అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎఫ్ బై ఎప్సిలాన్ ఆర్ మైనస్ టీ సైన్ థీటా. టీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. టీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు టీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఎఫ్ బై ఎప్సిలాన్ ఆర్. ఓకే. సో అలాంగ్ వై యాక్సిస్లో మనకి ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, 3 ఫోర్సెస్ ఉన్నాయండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టీ సైన్ థీటా, దిస్ ఈజ్ టీ కాస్ థీటా ప్లస్ ఎఫ్బి, దిస్ ఈజ్ ఎఫ్బి అండ్ ఎఫ్బి అండి, ఎఫ్బి బై ఎన్సీ ఫోర్స్ మైనస్ ఎంజీ. సో రెండు అప్వర్డ్ ఉన్నాయి కాబట్టి ప్లస్, ఇది డౌన్వర్డ్ ఉంది కాబట్టి F2 ఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టీ కాస్ థీటా ఎంత అవుతుందండి అప్పుడు మనకి, టీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ ఎఫ్బి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ట్యాన్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్యాన్ థీటా అంటే ఈ రెండిట్లి 1 and 2 డివైడ్ చేసుకుంటే, డివైడ్ 1/2 we get tan theta is equal to ఏమవుతుందండి, ఎఫ్ బై ఎప్సిలాన్ ఆర్ బై ఎంజీ మైనస్ ఎఫ్బి అవుతుంది. సో ఈ డెరివేషన్ అంతా ఎందుకంటారా, సో ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఇచ్చారనుకోండి ఇప్పుడు డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో డైరెక్ట్గా వేసేస్తున్నాను. సో tan theta is equal to ఎఫ్ బై ఎఫ్ అంటే ఏంటి, 1/4πε0 క్యూ స్క్వేర్ బై డి స్క్వేర్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు KQ స్క్వేర్ బై డి స్క్వేర్ ఎప్సిలాన్ ఆర్. సో జీవి మైనస్ రో మైనస్ సిగ్మా. ఓకే. సో దిస్ ఈజ్ ద టోటల్. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎఫ్బి అంటే ఏంటండి, సో సిగ్మా జీవి. ఓకే. సో దట్ ఈస్ ద టోటల్ ఎంత వస్తుందండి. సో దిస్ ఈజ్ ద బయాన్సీ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. దీని మీద ప్రాబ్లం ఉంది. సో లిమిటేషన్స్ ఏంటండి కూలమ్స్ లాకి, ఇట్ కెన్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఓన్లీ పాయింట్ చార్జెస్, ఇట్ కెనాట్ బి అప్లైడ్ ఫర్ ది డిస్టెన్స్ లెస్ దాన్ 1 ఫెర్మి అండ్ కూలమ్స్ లా కెనాట్ అప్లికబుల్ ఫర్ మూవింగ్ చార్జెస్కి అప్లై అవ్వదు, ఒకటి పాయింట్ చార్జెస్కి అప్లై అవుతుంది. సో ఓన్లీ ఫర్ పాయింట్ చార్జెస్ లిమిటేషన్స్ అన్నమాట. సో లిమిటేషన్స్ ఆఫ్ కూలమ్స్ లా అప్లికబుల్ ఫర్ ఓన్లీ పాయింట్ చార్జెస్కి అప్లై అవుతుంది అండ్ ఆల్సో ఇట్ కెనాట్ బి అప్లైడ్ ఫర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 బాడీస్, 2 పాయింట్ చార్జెస్ ఈజ్ లెస్ దాన్ 1 ఫెర్మి అండ్ ఆల్సో మూవింగ్ చార్జ్, మూవ్ అవుతున్నాయి అనుకోండి ఆ చార్జెస్ కూడా మనం కూలమ్స్లానే అప్లై చేయలేము. ఓకే అండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అవి చెప్పుకుందాం. సో దట్స్ ఆల్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.